మనలో చాలా మంది భూమికి సంబంధించినటువంటి వివిధ రకాల పత్రాల గురించి వినే ఉంటారు. అందులో భాగంగానే జమాబందీ. జమాబందీ పదం అనేది ఎప్పటి నుంచి వచ్చింది? జమాబందీ అనే పదం అసలు ఏమిటి? ఇది ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చింది? దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అనే విషయాలు చాలా మందికి తెలియవు. వాస్తవానికి జమాబందీ అనే పదం నేటి పదం కాదు. ఇది మొఘల్ కాలం నుండి నిజాం పాలన వరకు, అక్కడి నుండి నేటి రెవెన్యూ వ్యవస్థ వరకు కొనసాగుతూ వచ్చినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి పదం. భూమి యాజమాన్యం, రెవెన్యూ రికార్డులు, పన్నుల యొక్క వివరాలు, భూ హక్కుల ధృవీకరణలో జమాబందీ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే జమాబందీ అనే పదానికి అసలు అర్థం ఏమిటి? ఆ పదం ఎక్కడి నుండి వచ్చింది? తెలంగాణ, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. Represented by La Lens TV. అయితే మనం జమాబందీ అంటే ఏమిటో చూద్దాం. జమాబందీ అనేది రెవెన్యూ శాఖ నిర్వహించే ఒక ముఖ్యమైన పరిపాలన ప్రక్రియ. ఇందులో గ్రామం లేదా మండలంలోని భూముల యొక్క రికార్డులు, పన్నుల యొక్క వివరాలు, యాజమాన్య హక్కులు, పహానీలు, మ్యూటేషన్లు, వారసత్వ కొనుగోలు, మార్పులు వంటి అంశాలన్నీ కూడా పరిశీలించే ధృవీకరణ పత్రం. అయితే జమాబందీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే భూమి రికార్డులను పరిశీలించడం, రెవెన్యూ వసూళ్లను సమీక్షించడం, రైతులు లేదా భూ యజమానులు ఫిర్యాదులను వినడం, రికార్డులలో ఉన్నటువంటి తప్పులను సరించడం, భూమి యాజమాన్యానికి సంబంధించినటువంటి మార్పులను నమోదు చేయడం. జమాబందీ సమయంలో ప్రజలు చేయగల పనులు ఏమిటంటే పహాని, అడంగల్ తప్పులు ఉంటే తెలియజేయడం, భూమి యొక్క విస్తీర్ణం, సర్వే నెంబర్, యజమాని పేరు తప్పుగా ఉంటే సవరణ చేసుకోవడం, మ్యూటేషన్, వారసత్వ నమోదు వంటి సమస్యలను అధికారుల యొక్క దృష్టికి తీసుకెళ్లడం, రెవెన్యూ రికార్డులపై అభ్యంతరాలను సమర్పించడం. సులభంగా చెప్పాలంటే భూముల యొక్క రికార్డులను ప్రభుత్వ అధికారికంగా తనిఖీ చేసి లోపాలను సరిచేసే ఒక ప్రక్రియగా జమాబందీ అంటారు. జమాబందీ అనేది భూమి రికార్డుల యొక్క వార్షిక తనిఖీ ప్రక్రియ. ఇందులో భూమి యొక్క యాజమాన్యం, పహాని, రెవెన్యూ వివరాలను అధికారులు పరిశీలించి అవసరమైన సవరణలు చేస్తారు. జమాబందీ అనే పదం పార్షియన్ ఉర్దూ మూలం నుండి వచ్చినటువంటి పదం. దీన్ని కొన్ని సందర్భాలలో ఇతర పేర్లతో కూడా పిలవచ్చు. జమాబందీకి సమానమైనటువంటి లేదా దగ్గరలో ఉన్నటువంటి అర్థం కలిగినటువంటి పదం ఏమిటనంటే రెవెన్యూ సెటిల్మెంట్ ప్రొసీడింగ్, అంటే రెవెన్యూ సెటిల్మెంట్ ప్రక్రియ అని అంటారు. ల్యాండ్ రెవెన్యూ వెరిఫికేషన్ అంటే భూమి యొక్క రికార్డు ధృవీకరణ అంటారు. రెవెన్యూ రికార్డ్స్ యొక్క రివ్యూ అంటారు, అంటే రెవెన్యూ రికార్డు యొక్క సమీక్ష అని కూడా అనవచ్చు. అంటే భూమి యొక్క రికార్డు తనిఖీ సమయం, రెవెన్యూ పరిపాలన సమీక్ష, భూమి యొక్క హక్కుల రికార్డు పరిశీలన. అయితే ప్రభుత్వ రెవెన్యూ శాఖలో దాంతో పాటు భూ రికార్డుల యొక్క వ్యవహారాలలో జమాబందీ అనే పదం ఎక్కువ వాడుకలలో ఉంటుంది. చట్టబద్ధమైనటువంటి లేదా అధికారిక సందర్భాలలో జమాబందీ అని పిలవడం చాలా మంచిది. జమాబందీ అంటే భూమి యొక్క రికార్డుల ధృవీకరణ, దాంతో పాటు రెవెన్యూ రికార్డుల యొక్క సమీక్ష ప్రక్రియ. దీనినే భూ రికార్డుల యొక్క తనిఖీ సమావేశం అని కూడా సులభంగా చెప్పవచ్చు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం భూ రికార్డుల యొక్క నిర్వహణ విధానం అనుగుణంగానే మార్పులు వస్తూ ఉన్నాయి. జమాబందీ అనే సాంప్రదాయ పదం కొన్ని ప్రాంతాలలో తక్కువగా వినిపించినా కూడా రెవెన్యూ పరిభాషలో ఇది ఎప్పటికీ ప్రసిద్ధి చెందినటువంటి పేరుగా ఉంటుంది. తెలంగాణ, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమికి సంబంధించినటువంటి విషయాలలో జమాబందీ మాత్రమే కాదు, ఇంకా చాలా ముఖ్యమైనటువంటి రెవెన్యూ పత్రాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ముఖ్యమైనటువంటి భూ రికార్డు యొక్క పత్రాలు ఏమిటంటే ఫస్ట్ వన్ సేత్వార్ అంటే నిజాం కాలం నుంచి అసలు సర్వే రికార్డ్ అనేది సూచిస్తుంది. సర్వే నెంబర్లు, విస్తీర్ణాలు, సరిహద్దులు కూడా ఇందులో ఉంటాయి. రెండో విషయానికి వస్తే ఫసలి పట్టి అంటే భూమి యొక్క శిస్తు, రెవెన్యూ వివరాలు ఉండేటువంటి పాత రికార్డులు. మూడో విషయానికి వస్తే పహాని లేదా అడంగల్ విషయానికి వస్తే భూమి యాజమాన్యానికి సంబంధించినటువంటి పేరు, సాగు పంటలు, విస్తీర్ణం యొక్క వివరాలు అన్ని కూడా ఉంటాయి. నాలుగో విషయానికి వస్తే 1B రిజిస్టర్ అంటే పట్టాదారు హక్కులకు సంబంధించినటువంటి ప్రధాన రికార్డ్, యాజమాన్య మార్పులకు సంబంధించి నమోదవుతాయి. ఐదో విషయానికి వస్తే టిప్పన్, భూమి ఆకారం, సరిహద్దులు చూపించేటువంటి సర్వే స్కెచ్. ఆరో విషయానికి వస్తే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటే ప్రతి సర్వే నెంబర్ యొక్క ఖచ్చితమైన కొలతలు అందులోనే ఉంటాయి. ఏడో విషయానికి వస్తే ఏ రిజిస్టర్ అంటే గ్రామాలలోని అన్ని సర్వే నెంబర్ల యొక్క వివరాలు అనేవి ఉంటాయి. ఎనిమిదో విషయానికి వస్తే ఆర్ఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్, భూముల యొక్క హక్కుల రికార్డ్ అని చెప్పవచ్చు. తొమ్మిదో విషయానికి వస్తే మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ అంటే వారసత్వ కొనుగోలు, బహుమతి ద్వారా యాజమాన్యం మారినప్పుడు జారీ చేసేటువంటి ఉత్తర్వులు. పదో విషయానికి వస్తే జమాబందీ రిజిస్ట్రేషన్ అంటే రెవెన్యూ తనిఖీ, దాంతో పాటు ధృవీకరణ రికార్డ్. 11వ విషయానికి వస్తే విలేజ్ మ్యాప్ అంటే గ్రామంలోని అన్ని సర్వే నెంబర్లు ఒకే మ్యాప్ లో కనబడతాయి. 12వ విషయానికి వస్తే పట్టాదార్ పాస్బుక్ అండ్ టైటిల్ లీడ్, ప్రస్తుతం యాజమాన్యాన్ని నిరూపించే ఒక ముఖ్యమైన పత్రం ఇది. 13వ విషయానికి వస్తే డిఫామ్ పట్టా, అసైన్ ల్యాండ్స్ రికార్డ్స్, అసైన్ భూములకు సంబంధించినటువంటి రికార్డ్. 14వ విషయానికి వస్తే ప్రొటెక్టెడ్ టెనెంట్ రిజిస్ట్రేషన్, 38E సర్టిఫికేట్ అంటే కౌలు
కౌలుదారులకు సంబంధించినటువంటి రైతుల హక్కులకు సంబంధించిన రికార్డ్. 15వ విషయానికి వస్తే అత్యంత ముఖ్యమైన 10 పత్రాలు ఒక భూమి లేదా కేసులో సాధారణంగా కోర్టు మరియు రెవెన్యూ అధికారులు ఎక్కువగా చూసే పత్రాలు సేత్వార్, పహాని, 1B, FMB, టిప్పన్, మ్యూటేషన్ ప్రొసీడింగ్స్, రిజిస్టర్ సేల్ డీడ్, పట్టాదారు పాస్బుక్, విలేజ్ మ్యాప్, ROR. అయితే జమాబందీ అనే పదం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే జమాబందీ అనేది భారతదేశంలో ముఖ్యంగా మొఘల్ పాలన కాలం నుండి వాడుకలో వచ్చింది. ఈ పదం పర్షియన్ భాష నుండి వచ్చింది. జమా అంటే ఆదాయ రెవెన్యూ వసూలు చేసేటువంటి మొత్తం, బందీ అంటే నమోదు చేయడం, ఖరారు చేయడం. దాన్నే అంటే ఈ రెండింటిని కలిపి జమాబందీ అంటే రెవెన్యూ ఖాతాను పరిశీలించి ఖరారు చేయడం అని అర్థం. దీని యొక్క చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఏమిటంటే 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో భూమి యొక్క రెవెన్యూ వ్యవస్థను పరిష్కరించిన రాజు రూపొందించినటువంటి రెవెన్యూ పద్ధతులలో ఈ పదం విస్తృతంగా ఉపయోగపడింది. తర్వాత బ్రిటిష్ పాలకులు వారు కూడా భారతదేశంలో రెవెన్యూ పాలనలో ఉన్నటువంటి రెవెన్యూ పరిపాలనలో జమాబందీ అనే పదాన్ని కొనసాగుతూ తీసుకొని వచ్చారు. హైదరాబాద్ నిజాం కాలంలో నిజాం పాలన ఉన్నప్పుడు కూడా రెవెన్యూ శాఖలో జమాబందీ, సేత్వార్, ఫసలిపట్టి వంటి పదాలు కూడా విస్తృతంగా వాడుకలో ఉండేవి. అందువల్ల సుమారు 400 నుంచి 500 సంవత్సరాలుగా ఈ పదం భారతదేశంలో భూ రెవెన్యూ వ్యవస్థలో ఉపయోగకరంగా ఉంది, వాడుకలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నిజాం పాలన కాలం 1724 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం వరకు రెవెన్యూ రికార్డులలో జమాబందీ అనే పదం కనిపిస్తుంది. ప్రస్తుతం డిజిటల్ భూ రికార్డుల యొక్క వ్యవస్థలు వచ్చినప్పటికీ కూడా రెవెన్యూ పరిపాలనలో ఈ యొక్క పదం ఇంకా గుర్తింపు పొందినటువంటి పదంగానే ఉంది. జమాబందీ అనే పదం కొత్తది కాదు. మొఘల్ కాలం నుండి అంటే సుమారు 400 నుంచి 500 సంవత్సరాలుగా భారతదేశంలో భూ రెవెన్యూ వ్యవస్థ ఉపయోగంలో ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక పదం. అయితే మనం ఈ వీడియో చివరిలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జమాబందీ అనేది కేవలం ఒక రెవెన్యూ భాష మాత్రమే కాదు, రెవెన్యూ పదం మాత్రమే కాదు. ఇది దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి భూ పరిపాలన వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. నిజాం పాలన వరకు అక్కడ నుండి నేటి ఆధునిక భూ రికార్డు యొక్క వ్యవస్థ జమాబందీ అనే పదం హక్కులు, వాటితో పాటు రెవెన్యూ రికార్డుల యొక్క నిర్వహణ కీలక పాత్ర పోషిస్తూ వస్తూ ఉంది. భూమికి సంబంధించినటువంటి వివాదాలు, యాజమాన్యానికి సంబంధించినటువంటి హక్కులు, రెవెన్యూ రికార్డుల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే జమాబందీ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. భూమికి సంబంధించినటువంటి ప్రతి పత్రం వెనుక ఒక చరిత్ర ఉన్నట్లే జమాబందీ వెనుక కూడా భారత భూ పరిపాలన చరిత్ర దాగి ఉందని గుర్తు చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే భూమికి సంబంధించినటువంటి చట్టాలు, రెవెన్యూ రికార్డులు, వాటితో పాటు లీగల్ అవగాహన సంబంధించినటువంటి మరిన్ని వీడియోల కోసం మన లాలెన్స్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతిరోజు ఒక లీగల్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. మీ సమస్య ఏమిటి, మీ సమస్యకు సంబంధించినటువంటి వీడియో కావాలా అనే విషయాలను కూడా కింద కామెంట్ లో తెలియజేయండి. వీలైనంత వరకు మీ కామెంట్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు అడిగినటువంటి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.